టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత మడకశిర విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి ఇంటికి హోంమంత్రి వెళ్లారు. తెలుగు సాంప్రదాయ పద్ధతిలో బొట్టు పెట్టి పూలు ఇచ్చి హోంమంత్రికి స్వాగతం పలికి సన్మానించారు. రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత మడకశిర పట్టణంలోని అన్నా క్యాంటీన్ కి వెళ్లారు. భోజనం చేస్తున్న ప్రజలతో రుచి ఎలా ఉంది అంటూ అడిగారు. అన్నా క్యాంటీన్ లో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు ఆకలి తీర్చడం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేవలం 5 రూపాయలకే భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది బిడ్డలు పెళ్లి చేసినావా? ఇద్దరిని చేస్తాను. ఓకే. జేసీ రౌడీలా ప్రవర్తిస్తున్నారంటూ విపక్షాల నుంచి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అవును నేను రౌడీనే, అందుకే నా ఊరు బాగుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అందరూ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతే నన్ను ఒక్కడినే గెలిపించారని గుర్తు చేశారు. జేసీ ఇక తాడిపత్రి ప్రజలు నాకు దేవుళ్ళు, వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అన్నారు. పెద్దలు కొందరు ఉన్నారు, దయచేసి మాట్లాడేది. మీకు చాలా మర్యాద ఉంది సార్. మీరు కనిపిస్తాడు ఈరోజు నమస్కారం పెడతాను, మీకు అదరి పెట్టాం. ఎందుకు ఒకప్పుడు మీరు పేరున్న మనుషులు. కొమ్మినేని గారు అంటే ఏమి అర్థము? ఆయన వయసు ఎంత? ఆయన ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు? ఎంతమందిని చూసినాడు సీఎంలని? ఏదో ఇవ్వద్దు దౌర్జన్యం అని పెడతారు. నిన్న నేను రెడీగా ఉన్నాను సార్, మీతో డిబేట్లో పాల్గొనే విత్ ఆల్ మై రికార్డ్స్. వెల్కమ్. విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? నా మీద రాస్తున్నారు, వాళ్ళందరూ హెల్ప్ చేస్తారా సార్? దయచేసి చెప్పండి. వైఎస్ జగన్ ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో జరగని లిక్కర్ స్కామ్ ను జరిగినట్లు సృష్టించి ఆయనకు సన్నిహితంగా ఉండేవారిని అక్రమంగా అరెస్టులు చేశారు అని మాజీ ఎంపీ గోరట్ల మాధవన్ తాడేపల్లిలో అన్నారు. మా నాయకులు వైఎస్ జగన్ ని ఇబ్బంది పెడితే వైఎస్ఆర్పీని లేకుండా చేయొచ్చని లక్ష్యంతో ముఖ్య నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మిథన్ రెడ్డిని జైలుకు పంపారు. వాతావరణంలో మార్పులు, వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఉన్నందువలన ముందస్తు జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత అన్నారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉన్నందువలన ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలన్నారు. నీటి ద్వారా, కలుషిత ఆహారం ద్వారా అధికంగా వ్యాధులు ప్రబలుతాయని తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర హోంమంత్రి వంగళపూడి అనిత ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో పర్యటించారు. చింతలపూడిలోని ఆంథోనీ నగర్లో ఆమె కొంతమంది గ్రామస్తులను కలిసి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఆరా తీశారు. వృద్ధాప్య పెన్షన్లు, తల్లికి బంధనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి అడిగి తెలుసుకున్నారు. మంగమ్మ అనే వృద్ధురాలికి కంటి చూపు సరిగా కనిపించట్లేదని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా కంటి ఆపరేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆర్కే కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని అన్నారు. అధికారంలోకి రాకముందు అందరి తలలను నిమిరాడు, బుగ్గలు నొక్కాడు, ముద్దులు పెట్టాడని, అందరికీ మేనమామను అన్నాడని, ఒక ఛాన్స్ అని చెప్పి కరెంటు తీగను పట్టుకుంటే ఏమవుతుందో అది చూపించడాన్ని అన్నారు. మహిళా అధ్యక్షుడు అనిత మీద, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు మీద అట్రాసిటీ కేసు నా మీద. నాకు ఇస్తున్న
ఇప్పుడు అవుతున్న అక్రమ కేసులు అంటే 175, 164 ఉంది కదా. 164లో ఒకసారి మామూలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఎంతమంది మీద మొన్న 5 సంవత్సరాల్లో పొలిటికల్ కేసెస్ ఉన్నాయి అని అడిగారు. 90% చెప్పారు. 90%. అంటే బయటకు వచ్చి మాట్లాడితే మీ గురించి మామూలుగా మాట్లాడితే కేసు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ నటుడు నందు దర్శించుకున్నాడు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. తిరుపతి బైరాగి పట్టెడ సమీపంలోని లింగేశ్వర్ నగర్ చెట్ల పొదల్లో 4 యువకులు మత్తు ఇంజెక్షన్లు వేసుకుంటుండగా డ్రోన్ల కెమెరాలతో పోలీసులకు కనిపించారు. వెంటనే ఈగల్ టీం, డ్రోన్ టీం సిబ్బంది వారిని పట్టుకుని తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. యువకుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చామని రూరల్ సిఐ చిన్న గోవింద్ తెలిపారు. ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజన్ కార్యాలయ ఆస్తులు జప్తు. కుమరం భీం ఒక భూ పరిహారం కేసులో కోర్టు తీర్పు నేపథ్యంలో ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఆస్తులు జప్తు అయ్యాయి. 2,24,00,000 రూపాయలు రైతులకు ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. అది అమలు కాకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు సిబ్బంది కార్యాలయ ఆస్తులు జప్తు చేసుకునేందుకు వచ్చారు. వాంకిడి మండలం బంబర గ్రామానికి శివార్లో పేవుట గ్రామ శివార్లో చెరువు నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం భూ సేకరణ చేపట్టింది. రైతులకు నష్టపరిహారం చెల్లించడంతో జాప్యమయ్యింది. బాధిత రైతుల కోర్టును ఆశ్రయించడంతో ఆర్డీఓ కార్యాలయం జప్తు జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ 2-3లలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగినట్లు తెలిపిన సింగరేణి అధికారులు. సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ప్రెస్ మీట్. సైబరాబాద్ పరిధిలో సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న వారికి సిఈర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్స్ అందించిన సైబరాబాద్ క్రైమ్ పోలీసులు. సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ఉత్తమ్ రెడ్డి సైబరాబాద్ పరిధిలో సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న వారికి 8వ ఫేజ్లో 827 ఫోన్లు అందించాం. వీటి విలువ 2 కోట్ల రూపాయలు ఉంటుంది. 11,000 ఫోన్లు ఇప్పటి వరకు అందించాము. మాదాపూర్, బాల్నగర్, మేడ్చల్, శంషాబాద్, షాద్నగర్, సిసిఎస్ పరిధిలలో సిఈర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్స్ బాధితులకు సెల్ ఫోన్స్ అందించాము. సంగారెడ్డి జిల్లా పుల్కాల్ మండలం సింగూర్ చౌరస్తా వద్ద ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభ హాజరైన మంత్రి దామోదర రాజనరసింహ కామెంట్స్. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహిళా సమైక్య మొదటి పెట్రోల్ బంక్ సంగారెడ్డిలో ఏర్పాటు చేయడం జరిగింది. పావలా వడ్డీకే రుణాలు అందిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉంది. ప్రతి హామీని నెరవేరుస్తుంది. బ్యాంకు ద్వారానే కానీ, స్త్రీనిధి ద్వారానే కానీ, సిఐఎఫ్ఐ కానీ మన ఆడపడుచులు, మన గ్రామాలలో, గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న మహిళలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు ఏ రకంగా ఎదగాలి, ఆ గ్రామ సమైక్యనే కానీ, మండల్ సమైక్యనే కానీ, మీ కళలు, మీ ఆశయాలు, మీ ఆలోచనలు ఈరోజు గంట కాదు 2 గంటలు కూర్చుందాం, చర్చించుకుందాం. మీ అభిప్రాయాలని మీరు వెల్లడిస్తే ఇవే అభిప్రాయాలు రేపొద్దున ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఇంకా మేలైన పద్ధతిలో ఈ స్కీములే కానీ ఆలోచన చేసి ఆచరణలోకి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వానికి, మీ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాండా 2లో ఉన్న ర్యాంకీ కంపెనీలో ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. చెత్తను డంప్ చేస్తున్న సమయంలో కంపెనీలోకి కెమికల్ వేస్టేజ్ రియాక్ట్ అవ్వడంతో మంటలు చెలరేగాయి. దీంతో కంపెనీకి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 5 సిబ్బంది మంటలను అదుపు చేశారు. చెత్తను నింపుతుండడంతో అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో పోలవరం నిండు కుండను తలపిస్తుంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 1,13,430 క్యూసెక్కులకు వరద ప్రవహిస్తుంది. నీటి మట్టం పెరగడంతో అధికారులు భారీగా నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో భారీగా నీరు చేరడంతో అధికారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాషన్ ప్రియుల కోసం మరో కొత్త డిజైనరీ షోరూమ్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ బంజారా హిల్స్ అనాహిత బీటెక్ లో ప్రముఖ డిజైనర్ ఆస్టిన్ తన బ్రాండ్ పేరుతో స్టూడియోను ప్రారంభించారు. చేతితో తయారు చేసిన ఫార్సీ గారా ఎంబ్రాయిడరీ చీరలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. భారతీయ సాంప్రదాయ వస్త్ర ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని ఆస్టిన్ తెలిపారు. I am very happy to welcome all of you today to the Ashdin store at Anaita in Hyderabad. We have been working with Anaita for the last 8 years and finally we have our own store in Hyderabad and we are very happy about that. We also do innovation in Parsi Gara, so we have some contemporary modern pieces. We have pieces with bandhani where we mix bandhani and Parsi Gara, and we also have sequence work. We have lots of other accessories. We have kurtas, tops, jackets, so lots and lots of collection which we have brought from Bombay and Delhi to Hyderabad. Customized. 39A ఆధారిత పురుష సంతానోత్పత్తి పరీక్షను ముందంజలోకి తెస్తోందని ఆ సంస్థ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 39 సంస్థ డైరెక్టర్ CEO మినీష్ గాంధియా డాక్టర్ జ్యోతి సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొలి AI వీర్య సేన లేజర్ను ప్రవేశపెట్టిన సంస్థగా గుర్తింపు పొందిందని అన్నారు. పురుష సంధ్యత్యం పెరుగుతున్నప్పటికీ తక్కువగా గుర్తించబడిన సమస్యగానే ఉంది. ప్రారంభ దశలోనే సరైన రోగ నిర్ధారణ ప్రతి జంట సంతానోత్పత్తి ప్రయాణాన్ని మారుస్తుందని అన్నారు. గ్లోబల్ స్టాండర్డ్ టెక్నాలజీ అనుగుణంగా అత్యాధునిక సదుపాయాలతో 39 ఇప్పుడు ఖచ్చితమైన ఫెర్టిలిటీ కీరు కొత్త ప్రయాణాలను స్థాపిస్తుందని అన్నారు. మనము ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ రేట్ బెటర్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి మేల్లో చాలా మంది వర్కింగ్ అనమాట, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్కువగా మొబైల్స్ యూజ్ చేయడం, ల్యాప్టాప్స్ వల్ల వాటి వల్ల వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ములుగు, వరంగల్, హన్మకొండ, జయశంకర్, జనగామ జిల్లాల్లో కుండపోత వర్షాలు నమోదయ్యాయి. ములుగు జిల్లాలో భూగత జలపాతం వద్ద వరద ఉత్పత్తి పెరగడంతో అధికారులు పర్యాటక ప్రవేశంపై నిషేధం విధించారు. ఈ మేరకు అధికారులు పర్యటన విడుదల చేశారు. భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పర్యాటకులను అనుమతించడం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్కు భారీ వర్ష సూచన. తెలంగాణకు IMD ఆరెంజ్ అలర్ట్. 2-3 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు, మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు. IMD అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిక. IT ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్న సైదాబాద్ పోలీసులు. తిరుపతి స్విమ్స్లో నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలించిన టీటీడీ చైర్మన్ స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న వివిధ విభాగాలకు సంబంధించిన భవనాలను టీటీడీ చైర్మన్ BR నాయుడు పరిశీలించారు. టీటీడీ ఈవో శ్యామలారావు, స్కీమ్స్ డైరెక్టర్ RV కుమార్లతో కలిసి కార్డియాక్, న్యూరో సైనెన్స్, స్విమ్స్ పాత్ర భవనం, స్టాఫ్ క్వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, నిర్మాణంలో ఉన్న పనులు మరింతగా నాణ్యతగా చేపట్టాలని అధికారులకు సూచించారు. పెండింగ్లో ఉన్న పనులు, డిజైన్లు, వైద్య పరికరాలు, సిబ్బంది తదితర అంశాలను నిర్ణీత సమయానికి పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని టీటీడీ చైర్మన్ శ్రీ BR నాయుడు అధికారులను ఆదేశించారు. అంతకుముందు స్విమ్స్ ఆసుపత్రి పనులు పురోగతిపై బుధవారం చైర్మన్ స్విమ్స్ పరిపాలనా భవనంలోకి సమావేశం మందిరంలో ఈవో శ్యామలారావుతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్విమ్స్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ విభాగాలకు సంబంధించిన వివరాలపై స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ RV కుమార్, టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ PPT ద్వారా వివరించారు.
ఒంగోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లెక్సీకి నాయకులు పాలాభిషేకం చేశారు. నిన్న ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించడంతో జనసేన నాయకులు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి అధికారులను నిలదీశారు. రోడ్డుగా అడ్డంగా ఉన్నది మాత్రమే తొలగించాలని చెప్పగా సిబ్బంది పొరపాటున తీసుకువచ్చారని అధికారి చెప్పినట్లు తెలుస్తుంది. మళ్లీ యథావిధిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశారు. ఒంగోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరహర వీరమలు సినిమా ఫ్లెక్సీని మున్సిపల్ అధికారులు తొలగించారు. బాలినేని ప్రణీత్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటోలతో జనసేన పార్టీ అభిమానులు ఒంగోలులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్మికులు అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు పెట్టారంటూ తొలగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి అధికారులను వివరణ కోరారు. తాము కక్షపూరిత రాజకీయాలు చేయమని మంత్రి అన్నం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా జెడ్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మైనింగ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. చట్టం ముందు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అని ఉండొద్దని చెప్పారు. తప్పు చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో వైసీపీ రాజకీయ ఉనికికి కోల్పోయిందని అన్నం అన్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు వాంగ్మూలం మీద ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు కూడా వచ్చాయని వాటిని విచారణలో ఉంది. విచారణ ప్రకారం ఎవరు దోషులైతే తీసుకున్నటువంటి ఆరోపణలు నిజమని తేలితే తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. వాళ్ళు మాజీ మంత్రులా, ప్రజెంట్ మంత్రులా, శాసనసభ్యులా కాదా ఇవన్నీ అప్రస్తుతం. చట్టం ప్రకారం నెల్లూరు జెడ్పీ కార్యాలయంలో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో రసభాసగా మారింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవరావు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇందులో మంత్రి అన్నం రామనారాయణరెడ్డి కలగజేసుకుని ఇద్దరికీ నచ్చచెప్పారు. నూజివీడు మండలం ముక్కొల్లుపాడు దత్తత గ్రామంలో పర్యటించిన ఏబీ గ్రామంలో వైసీపీ గుండాలు చేస్తున్న అరచకాలపై ప్రశ్నించిన ఏబీ వెంకటేశ్వరరావు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ గుండాలు చేస్తున్న అరచకాలు అరికట్టలేరా? ముక్కొల్లుపాడు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా డ్వాక్రా మహిళా సంఘాల బుక్ కీపర్ను తొలగించేందుకు ప్రయత్నాలు చేసిన గ్రామ ఉప సర్పంచ్ కలకర శివ, టీడీపీ కార్యకర్తలు, నాయకులు మహిళలపై దాడులకు తెగపడుతున్న శివసాయిపై నూజివీడు రూరల్, పట్టణ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? గత ప్రభుత్వంలో అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో మదమెక్కి గ్రామంలో రాజకీయాలు చేస్తున్నారు. బుక్ కీపర్ పదవికి రాజీనామా చేయకపోతే పద్మ అనే మహిళను చంపేస్తామని బెదిరించడంతో పాటు దాడి చేసి చెయ్యి విరగొట్టారు. డ్వాక్రా మహిళా సంఘాలను ఆటో ఎక్కించుకున్నాడన్న కారణంగా ఆటో డ్రైవర్పై దాడి చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. వైసీపీ నుండి టీడీపీలోకి మళ్లీ వాళ్లే పెత్తానం చేయిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో గత కొద్ది రోజులుగా విద్యార్థులు పుస్తకాలు మాయమవుతున్నాయి. తోటి విద్యార్థులే అపహరించి ఉంటారని అందరూ భావించారు. పుస్తకాల చోరీ నిత్యం జరుగుతుండటంతో దొంగను పట్టుకునేందుకు అధ్యాపకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిత్యకృత్యంగా పిల్లలు పుస్తకాలను ఎత్తుకెళ్లే చిల్లర దొంగ యథావిధిగా కళాశాలలో క్లాస్ రూమ్లోకి చొరబడ్డాడు. విద్యార్థుల డెస్క్లో ఉన్న పుస్తకాలను గబగబా సంచిలో వేసుకుని పారిపోయాను. మొన్న బోనాల పండుగ సందర్భంగా సెలవు ఉండడంతో పిల్లలు పుస్తకాలను కళాశాల క్లాస్ రూమ్లోనే ఉంచి వెళ్ళగా పుస్తకాలని చోరీకి గురి కావడంతో విద్యార్థులు ఆవేదనతో ఆందోళన చెందారు. కాలేజీలో 700కు పైగా విద్యార్థులు చదువుతున్నారని, ప్రహరీ గోడ లేకపోవడం వల్ల దొంగతనం జరిగిందని విద్యార్థులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి మహిళా ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఇప్పటికే 200 కోట్ల మంది మహిళలు ప్రయాణించిన సందర్భంగా వికారాబాద్ బస్టాండ్లో ఈ రోజు వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి వికారాబాద్ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అర్ధ సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభివృద్ధి లేకుండా సమాజం అభివృద్ధి సాధ్యం కాదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుంది. ముఖ్యంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా ఇప్పటికి వరకు 200 కోట్ల మంది మహిళలు ప్రయాణించగా పరిగి నియోజకవర్గంలో మాత్రమే 1,29,00,000 మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఈ పథకం మహిళలకు ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా వారి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చిందని చెప్పారు. ఇవండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.